నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. ముందుగా అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. మూర్ఖుణ్ణి నమ్మి వెళ్తే ముళ్ళ కంపలో వదిలేస్తాడని సామెత. ట్రంప్ విషయంలో ప్రధాని మోదీకి అచ్చం ఇలాగే జరిగింది. మనం ఎగుమతి చేసే అన్ని వస్తువులపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య ఎక్కువగా టారిఫ్లు పెంచారు. ఒకవేళ మనం రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించినట్టయితే, రష్యా నుంచి ముడి చమురు తక్కువ ధరకు కొన్నట్టయితే మరింత పెనాల్టీ వేస్తానని కూడా ఆయన హెచ్చరించారు. మనకు రష్యా అతి తక్కువ ధరకు ముడి చమురు అమ్ముతుంది. రష్యా నుంచి చౌక ధరలో ముడి చమురు కొనడం ట్రంప్కు అసలు ఏమాత్రం ఇష్టం లేదు. బ్రిక్స్ దేశాలంటేనే ఆయన మండిపడుతున్నారు. మనం ఎవరితో వాణిజ్యం చెయ్యాలి, ఎవరి దగ్గర ఏది కొనాలి, ఏది కొనకూడదు, ఎవరితో దూరంగా ఉండాలి, ఎవరితో స్నేహం చెయ్యాలి అనేది ట్రంప్ ఎవరు నిర్ణయించడానికి? మనది స్వతంత్ర దేశం. మన ఇష్టం వచ్చినట్టు మనం ఇతర దేశాలతో ప్రవర్తిస్తాం, ఇతర దేశాలతో వాణిజ్యాన్ని కానీ వ్యాపారాన్ని కానీ నిర్వహిస్తాం. ట్రంప్ ఎవరు చెప్పడానికి, ట్రంప్ ఎవరు ఆదేశించడానికి? ఆయనదొక దేశం, మనదొక దేశం కదా. ఇట్లా ట్రంప్ను మన ప్రభుత్వం నిలదీయలేదు. ట్రంప్ను ఇట్లా అడిగుంటే ఒక్కసారైనా మరోసారి మాట్లాడడానికి సాహసించేవారు కారేమో. ఆ విషయంలో మన విదేశాంగ శాఖ విఫలమైంది. అంతెందుకు, భారత్ పాక్ల మధ్య యుద్ధాన్ని ఆయనే ఆపించారని, తను చెప్తేనే రెండు దేశాలు వెనక్కు తగ్గి యుద్ధాన్ని ఆపేశాయని చెప్పుకొచ్చారు. ఒక్కసారి కూడా ఆయన ఎవరు చెప్పడానికి మేమే ఆపేశామని ఖండించలేదు మొదట్లో. తర్వాత పార్లమెంట్ లో చర్చ జరుగుతున్నప్పుడు కూడా ఒక్కసారి కూడా ట్రంప్ పేరెత్తలేదు. ట్రంప్ అబద్ధాలు మాట్లాడుతున్నారు అని చెప్పమని ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ అడిగారు. అయితే ప్రభుత్వం నుంచి అలాంటి మాట రానే లేదు. ట్రంప్ పేరే ఎత్తలేదు. ఎందుకు ట్రంప్ పేరెత్తలేకపోయారు అనే దానికి అమెరికాలో ఒక మీడియా సంస్థ అటు వాణిజ్య విషయంలో చర్చలు జరుగుతున్నప్పుడు ట్రంప్ పేరు ఒకవేళ ప్రధాని మోదీ ఎత్తినట్టయితే అది చర్చలకు ఆఘాతం కలుగుతుందేమో అని ఒక అంశం. రెండో అంశం, ట్రంప్ పేరు తీయడం వల్ల ట్రంప్ మరింత రెచ్చిపోయి మోదీకి ఇబ్బందికరమైన మరిన్ని మాటలు మాట్లాడొచ్చు. ఇదంతా ఆలోచించి ప్రధాని మోదీ ఆయన పేరెత్తలేదు అని చెప్పింది. మనకు దాదాపు 1970 నుంచి రష్యాతో మంచి సంబంధాలున్నాయి. మనకు అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేయడంలో ప్రతిసారి రష్యా ముందుంది. ఎక్కువ ఆయుధాలు రష్యా దగ్గరే కొనుక్కునేవాళ్ళం. యుద్ధ విమానాల దగ్గర నుంచి యుద్ధ నౌకల దాకా రష్యానే సప్లై చేసేది. స్నేహబంధం కూడా అట్లాగే ఉండేది. మంచి నమ్మకమైన మిత్రులుగా రష్యా ఉండేది. ప్రధానిగా మోదీ వచ్చిన తర్వాత ఆయన అమెరికాకు దగ్గరవడానికి చాలా ప్రయత్నించారు. అంతెందుకు, అమెరికా ఎన్నికలప్పుడు అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అని ట్రంప్ తరఫున ఆయన ప్రచారం కూడా చేశారు. అసలు ఎవరు చేయరు, వాళ్ళ అంతర్గత వ్యవహారాలని ఎన్నికల విషయంలోనే ఏమి పట్టించుకోరు. ఎవరు గెలిస్తే వాళ్లతోనే సఖ్యత ఉంటుంది, ఒక దేశానికి మధ్యనే ఉంటుంది కానీ వ్యక్తులు కాదు, పార్టీలు కాదు అని అనుకుంటారు. కానీ ప్రధాని మోదీ మాత్రం అక్కడికి వెళ్ళి ఇక్కడ ట్రంప్ తరఫున ప్రచారం చేశారు. అయినా కూడా తీరా సాయం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ట్రంప్ ఎలా ప్రవర్తించారో మనం అంతా చూస్తూనే ఉన్నాం. నిర్దాక్షిణ్యంగా మన పైన టారిఫ్లు విధించారు, పెనాల్టీ కూడా వేస్తానని భయపెడుతున్నారు. అంతేకాదు, ఈ 11 ఏళ్లలో చాలా దేశాలతో మన సంబంధాలు చెడిపోయినాయి. ఇదంతా పక్కన పెడితే అమెరికా టారిఫ్ల వల్ల మనకు నిజంగా నష్టమే. ప్రస్తుతానికి అమెరికా కూడా అంతే నష్టం జరుగుతుంది, అమెరికా కూడా నష్టం జరుగుతుంది, అక్కడ ధరలు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ వస్తుంది అని చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే అమెరికాకు నష్టం జరిగితే మనకేంటి, జరగకుంటే మనకేంటి, అదేమైతే మనకేంటి? దానికి నష్టం జరిగినంత మాత్రాన మన నష్టం పూడుతుందా? లేదు కదా. అది అర్థం లేని మాట. ఇప్పుడు మన దగ్గర అమెరికా టారిఫ్ల వల్ల జరిగే నష్టాన్ని పూడ్చుకునేది ఎలా అనేది ఆలోచించినట్టయితే మార్గాలు లేక కాదు, కొంచెం ప్రయత్నిస్తే, మరింత దక్షత చూపెట్టినట్టయితే విదేశాంగ విధానంలో మనము ఆ సమస్యను అతి సులభంగా దాటేయచ్చు. అది ఇప్పటికే చేయాల్సింది. దౌత్య నీతిలో భాగంగా ఎప్పుడు కూడా ఒక దేశంపైనే ఆధారపడకూడదు, మంచి మిత్రులను అస్సలు వదులుకోకూడదు. మిత్రలాభం అంటారు కదా, అట్లా. ఇప్పుడు మనకు ఒక అమెరికానే కాదు, ప్రపంచం అంటే అమెరికా మాత్రమే కాదు, చాలా దేశాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. మనం వాణిజ్యం పెంపొందించుకోవడానికి, మంచి సంబంధాలు పెంపొందించుకోవడానికి చాలా దేశాలు అక్కడ సంసిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే భారతదేశం ఒక పెద్ద మార్కెట్. అమెరికాను వదిలిపెట్టి
ఇతర దేశాలతో వాణిజ్యాన్ని, సత్సంబంధాలను మెరుగుపరుచుకోవాలి. దాంట్లో యూరోపియన్ యూనియన్, యూకే, యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇలాంటి దేశాలు ఉన్నాయి. వాళ్ళకు మన దగ్గర ఉత్పత్తి చేసే వాళ్ళ అవసరాలను తీర్చేటట్టుగా చేసుకున్నట్టయితే, కొంచెం ఇండస్ట్రీని డెవలప్ చేసుకున్నట్టయితే, కొత్త పుంతలు తొక్కినట్టయితే మనం చాలా త్వరగా ముందుకెళ్ళొచ్చు. సౌత్ సౌత్ కోఆపరేషన్ కూడా మనం పెంపొందించుకోవాల్సి ఉంది. అట్లాగే బ్రిక్స్ దేశాలతో, బ్రిక్స్ అండ్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ దేశాలతోని సంబంధాలు మరింత బలోపేతం చేసుకున్నట్టయితే అక్కడ కూడా మన మార్కెట్కు తిరుగుండదు. ఈఎఫ్టిఏ, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, ఆ దేశాలతో కూడా మన వాణిజ్యం పెంపొందించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా అమెరికాను, యూరోప్ను మాత్రమే చూస్తున్నాం వ్యాపారం చేయడానికి. కానీ ఒకప్పుడు పివి నరసింహారావు చెప్పినట్టుగా లుక్ ఈస్ట్ అన్నారు. తూర్పు వైపు కూడా చూడడం, తూర్పు దేశాలతో కూడా సంబంధాలు ఏర్పరచుకోవడం, వాణిజ్యాన్ని పెంపొందించుకోవడం చెయ్యొచ్చు. ఇంకో కోణం, ట్రంప్ మొదటిసారి ఎన్నికైనప్పుడే చైనాతో ట్రేడ్ వార్ ఆరంభించారు. వాణిజ్య యుద్ధం అంటే టారిఫ్స్ వేయడం. అట్లా చైనా అలాంటి టారిఫ్లతో సతమతం అవుతుంది. దాని దగ్గర ఉత్పత్తి అయిన వస్తువులు కూడా ఎక్కువ. చైనా పాత పగలను మర్చిపోయి మనతో స్నేహం చేయడానికి ఎదురు చూస్తోంది. మనం కూడా పాత విద్వేషాలను పక్కన పెట్టాల్సి ఉంటుంది. అది ఎంతవరకు చేస్తుందో, చైనా ఎంతవరకు ముందుకొస్తుందో, మళ్ళీ ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోతుందో చెప్పలేం. ఈ అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకొని, కొత్త పెట్టుబడులు వచ్చేటట్టు చూసుకొని, ఉత్పత్తిని పెంచి కొత్త కొత్త దేశాలతో వాటికి అవసరమైన వస్తువులు ఉత్పత్తి చేసినట్టయితే మన వాణిజ్యానికి తిరుగుండదు. అదే కాదు, ఆఖరుగా అమెరికాతో వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఆ వాణిజ్య చర్చలు మరింత సమర్థంగా నిర్వహించి అమెరికానే మన పైన టారిఫ్లు తగ్గించేటట్టు కూడా మనం మాట్లాడొచ్చు. ఇంత అవకాశం ఉన్నా దాన్ని వదులుకోకూడదు. అట్లా చేసినట్టయితే మనం నిర్భయంగా ముందుకెళ్ళడానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని కూడా నిర్మోహమాటంగా రాయండి. మరొకసారి ధన్యవాదాలు.